ఆనంద భాషతో ఉంటారు. అయినా కూడా ఆయనకి చప్పట్లు అంటే బాగా ఇష్టం. ఏమడుగుతారు ఆయన? హరే రామ హరే కృష్ణ అని భజన చేస్తుండే వెనకటి రోజుల్లో అరుగుల మీద కూర్చొని ఆటలు వినేవాళ్ళంట. ఇప్పుడు కుమారస్వామి వస్తున్నారా, డబ్సీ వస్తున్నారా, వెంకటస్వామి ఇలా అడుగుతున్నాం మనం. వాళ్ళు వస్తేనే అయ్యప్పుడు భజనకి వెళ్తున్నారు. ఇంట్లో కూర్చొని తాప్ చేసే భజనకి రావట్లేదు. మరి ఆయనకి బ్రహ్మ సృష్టించేటప్పుడు మనకి 6424 జీవకళలు ఈ మధ్యలో సృష్టిస్తారు పరమాత్ముడు. ఇలా చప్పట్లు కొట్టి భజన చేస్తుంటే ఇంటెళ్ళ పాలు ఆరోగ్యవంతంగా ఉండాలి. నా బిడ్డ తల దగ్గర నుంచి కాళ్ళ వరకు సర్వదోషాలతో నీ పాలు జీవిస్తారు. ఎవరైతే ఎక్కువ చప్పట్లు కొడతారు, అయ్యప్పుడు భక్తులు మాతలు మీరు ఓటులో చప్పట్లు కొట్టడం పడాలి. చప్పట్లతో నైవేద్యాన్ని స్వీకరిస్తూ కొట్టండి. అయ్యప్పుడు గర్భోత్సవం కొట్టమే చప్పట్లతో నైవేద్యాన్ని స్వీకరించండి. ఓం ప్రాణేశ్వరాయ స్వాహ. మధ్య పానీయము. నేను ఎప్పుడు కూడా ప్రసాదం అని చల్లకూడదు. ప్రసాదం అని చల్లారా ప్రసాదం అంటుకోరిక ఆయన. ఘనం ఘనమస్తు దేవాశ్రుతం మంత్రం లేకపోతే మధ్య పానీయం సమర్పయామి అంటే వేయాలి. ఇప్పుడు తాంబూలం పెట్టాలి. ఇళ్లలో మనం పేట దగ్గర తాంబూలం పెట్టాలంటే 3 తమలపాకులు కానీ 5 తమలపాకులతో తాంబూలం పెడితేనే స్వీకరిస్తారు తండ్రి. ఓం పులి రంగులైతే ముక్తాచమణ సమైక్యం తాంబూలం సమర్పయామి. పుష్పలి. హరి ఓం ధాతా వృషాత్ సముదాయర సకల పవిత్రాన్ పంచదశ్రః తమేవం విద్వానం ప్రతః భవతి నాన్య పంధాయనాయ విద్ధతే. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వదా పరమానిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముదేవతే ప్రతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం సోచ్యతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ ప్రోచ్యోతే ఆత్మనారాయణ పరః నారాయణ బ్రహ్మ తత్వం నారాయణ పరః నారాయణ ప్రోచ్యాతాజ్ఞానం నారాయణ పరః యచ్చకించచ్చగ సర్వం దృశ్యతే శ్రూయతే విరాః అంతర్బహించత సర్వం నారాయణ స్థిరాః అనంతమద్భయం కవిగం సముద్రేంతం విశ్వసంభవం పద్మకోశా ప్రతీక్రాసకం హృదయం చాప్తో ధ్రువకం అదోనిష్టం మితశాంతే నాథముపరదిష్టతే జ్వాలమాలాకులం భాతే విశ్వస్సాయతరం మహతో సంతదం శ్రావిష్టో వచ్రాకో సన్నిభం తస్యాంతే సుశరకం తస్వం తస్సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహిషిక అనియోద్వాయవస్థితః నీలతో యదమత్తస్య విద్యుల్లే కేలవాశ్వరాః నీవారసుకవత్కన్వే వీతావాశ్వతరూపమాః తస్య శిఖాయే మధ్యే పరమాత్మాయవస్థితః స బ్రహ్మ స శివ స హరిశ్చంద్ర సూక్ష్మరస్వరమస్వరాతో. ఓం రూపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పస్మాన్ భవతే ఏవం వేద రూపామాయతనం వేద ఆయతనవాన్ భవతే అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతే యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతే ఆపో వై అగ్నిరాయతనం ఆయతనవాన్ భవతే ఏవం వేద రూపామాయతనం వేద ఆయతనవాన్ భవతే నక్షత్రాణైవ అపామాయతనం ఆయతనవాన్ భవతే యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతే ఆపో వై నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ భవతే ఏవం వేద రూపామాయతనం వేద ఆయతనవాన్ భవతే ఆముష్యతపదాయతనం వేద ఆయతనవాన్ భవతే రోముష్యతపదాయతనం వేద ఆయతనవాన్ భవతే ఆపో వై ఆముష్యతపదాయతనం ఆయతనవాన్ భవతే ఏవం వేద రూపామాయతనం వేద ఆయతనవాన్ భవతే. ఓం రాజాయ వృక్షశాహినే నమో వయం వైశ్రవణాయ కూర్మహే సమే కామాః కామకామాయ మధ్యం కామేశ్వరో వైశ్రవణాత్ కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం
తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తద్బ్రహ్మ నమః తచ్చరిత భూతేశ్వరాయం విశ్వమూర్తిస్థం తం యజ్ఞస్థం మస్కారస్థం ఇంద్రస్థం రుద్రస్థం విష్ణస్థం బ్రహ్మస్థం తాపచతుర్సమృతం బ్రహ్మభూర్భవస్వరం ఈశాన సర్వవిజ్ఞాన ఈశర్వభూతాన తామేపై శ్రీ మహాగణాధిపతే నమః పుష్పాలు తయిస్తారు యాని కాని చ పాపాని ధన్మాంతరాః కృతాని చ తానే తానే ప్రదక్షిణం పదే పదే పాపం మా కర్మం మా పాపం శాపం మోహ తైమాన్ కుర్వాయ దేవ శరణాగత వత్సల నరదా శరణాస్తే ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. కళ్ళకత్తుకోండి. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఒక మంత్రపుష్పం చెప్తే ఏ దేవుడికి కూడా చెప్పవలసిన దాంట్లో